నమస్కారం. ఈరోజు మనం ఇండియాలో డిజిటల్ కంటెంట్, ముఖ్యంగా తెలుగు ఇతర భారతీయ భాషల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. మన దగ్గర కొన్ని మంచి సోర్సెస్ ఉన్నాయి. తెలుగు కంటెంట్ క్రియేటర్స్కి కొన్ని టిప్స్, ఇండియన్ లాంగ్వేజెస్లో ఏఐ డెవలప్మెంట్ ఎదుర్కొంటున్న ఛాలెంజెస్, టాబులా లాంటి ప్లాట్ఫామ్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, అలాగే ఇండియన్ పబ్లిషర్స్ ఏఐని ఎలా వాడుతున్నారు, కంటెంట్ను ఏఐ SEOతో ఎలా మానిటైజ్ చేయొచ్చు, ఇలాంటివి. కరెక్ట్. మన గోల్ ఏంటంటే ఈ సోర్సెస్లోని మెయిన్ పాయింట్స్ని ముఖ్యంగా ఇండియా డిజిటల్ స్పేస్లో ఉన్న వాళ్ళకి క్విక్గా అర్థమయ్యేలా చెప్పడం. సరే, స్టార్ట్ చేద్దామా? ఖచ్చితంగా. ఇవన్నీ కలిపి చూస్తే మనకు ఇండియా డిజిటల్ కంటెంట్ ఫీల్డ్లో ఉన్న ఆపర్చునిటీస్, ఛాలెంజెస్ రెండూ క్లియర్గా కనిపిస్తాయి. అవును. అంటే లాంగ్వేజ్ డైవర్సిటీ, టెక్నాలజీ, యూజర్ బిహేవియర్ ఇవన్నీ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయో చూద్దాం. ఎస్. ఫస్ట్, పెలబడో కంటెంట్ రాయాలనుకునే వారికి కొన్ని బేసిక్ టిప్స్. ఒక సోర్స్ ఇదే చెప్తోంది, అంటే భాష మీద మంచి గ్రిప్ ఉండాలి, గ్రామర్, వొకాబులరీ, సింటాక్స్ ఇంపార్టెంట్. నిజమే. ఆడియన్స్ని అర్థం చేసుకోవడం, క్రియేటివ్ ఫార్మాట్స్ ట్రై చేయడం, క్వాలిటీ మీద ఫోకస్, ఇవన్నీ చాలా ముఖ్యం కదా. అవును. అలాగే SEO ఆప్టిమైజేషన్ కూడా. ఇంకో ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్ ఏంటంటే ఇండియాలో 76% ఆన్లైన్ షాపర్స్ వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో ఇన్ఫర్మేషన్ ఉంటేనే కొంటారట. చూడండి, అంటే లోకలైజేషన్ ఎంత కీలకమో అర్థమవుతోంది. కరెక్ట్. మరి ఇక్కడే ఏఐ వస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఇక్కడే ఏఐ రోల్ ప్లే చేస్తుంది. కంటెంట్ క్రియేషన్కి హెల్ప్ చేయడమే కాదు, లోకలైజేషన్ ఎఫర్ట్స్కి కూడా ఏఐ యూజ్ అవ్వచ్చు. కానీ మన భారతీయ భాషల విషయంలో ఏఐకి కొన్ని పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి. ఓకే, దాని గురించి మాట్లాడదాం. ముందు ఏఐ వల్ల బెనిఫిట్స్ చూస్తే పర్సనలైజేషన్, మానిటైజేషన్, ఎఫిషియన్సీ పెరుగుతాయని ఒక సోర్స్ చెప్తోంది. అవును, టైమ్స్ ఇంటర్నెట్ లాంటి పెద్ద పబ్లిషర్స్ కూడా ఏఐ ఫస్ట్గా మారుతున్నారు. కాస్ట్ సేవింగ్స్ కూడా బానే ఉన్నాయట, ఆల్మోస్ట్ 80% దాకా. 80%, అది చాలా ఎక్కువ. ఎడిటింగ్, కంటెంట్ జనరేషన్, అంటే హెడ్లైన్స్, ఇమేజెస్ కూడా ఈజీ అవుతాయా? అవును, కొన్ని టూల్స్ హెల్ప్ చేస్తాయి. ఇది నిజంగా ఇంట్రెస్టింగ్ కదా. అయితే మరి ఛాలెంజెస్ ఏంటి? భారతీయ భాషల విషయంలో ఏఐకి ఉన్న అడ్డంకులు. మెయిన్ ప్రాబ్లం ట్రైనింగ్ డేటా. ఇంగ్లీష్తో పోలిస్తే మన భాషలకు డేటా చాలా తక్కువ. ఓ. పైగా మన భాషల్లో డయలెక్ట్స్, రీజనల్ వేరియేషన్స్ ఎక్కువ. దానివల్ల ఏఐ మోడల్స్ని ట్రైన్ చేయడం కష్టం. అంటే ఒకే భాషలో ఇన్ని వెరైటీస్ ఉంటే ఏఐ కన్ఫ్యూజ్ అవుతుందన్నమాట. అవును. ఇంకో పాయింట్ మన లిపుల కాంప్లెక్సిటీ. మనవి అబుగిడా సిస్టమ్స్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లా కాదు. అంటే అక్షరానికి గుణింతాలు కలవడం, అది ఏఐకి కష్టమా? కొంచెం కాంప్లెక్స్. హిందీ లాంటి భాషల్లో ఇంగ్లీష్ సెంట్రిక్ టోకెనైజర్స్, అంటే టెక్స్ట్ని చిన్న యూనిట్స్గా విడగొట్టేవి, సరిగా పనిచేయవు. దానివల్ల ఎర్రర్స్ వస్తాయి. గాట్ ఇట్. సో ఏఐ ఉంది, హెల్ప్ చేస్తుంది, కానీ మన భాషలకొచ్చేసరికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మరి ఇంత కష్టపడి క్రియేట్ చేసిన కంటెంట్ జనాలకి ఎలా రీచ్ అవ్వాలి? టాబులా లాంటి ప్లాట్ఫామ్స్ ఇక్కడే వస్తాయి కదా. అవును, వాళ్ళు పబ్లిషర్స్కి ట్రాఫిక్ తెస్తారు, రెవెన్యూ షేరింగ్ మోడల్లో వర్క్ చేస్తారు. వాళ్ళు వర్నాక్యులర్ కంటెంట్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారా? చేస్తున్నారు. ఫేక్ న్యూస్ని ట్యాకిల్ చేయడానికి మాన్యువల్ రివ్యూ టీమ్స్ కూడా ఉన్నాయట. ఓకే, కానీ ఇప్పుడు ఇంకో ప్రాబ్లం వస్తుంది కదా. ఏఐ సర్చ్ ఇంజిన్స్ డైరెక్ట్గా ఆన్సర్స్ ఇచ్చేస్తున్నాయి. మరి పబ్లిషర్ సైట్కి ట్రాఫిక్ ఎలా? కరెక్ట్. దీనికే టబులా వాళ్ళు డీపర్ డైవ్ అని ఒక కొత్త జెన్ ఏఐ ఆన్సర్ ఇంజిన్ తెచ్చారు. డీపర్ డైవ్ అదెలా పనిచేస్తుంది? అది పబ్లిషర్ వెబ్సైట్లోనే ఉంటుంది. ఆ సైట్లో ఉన్న కంటెంట్ నుంచే ఆన్సర్స్ ఇస్తుంది. ఓ, ఇంట్రెస్టింగ్. అంటే యూజర్ సైట్ వదిలి వెళ్ళక్కర్లేదు. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల యూజర్ ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. పబ్లిషర్కి సర్చ్ లైక్ మానిటైజేషన్ ఆపర్చునిటీ వస్తుంది. ఏఐ సర్చ్ ఇంజిన్స్ కంటెంట్ని స్క్రాప్ చేయకుండా పబ్లిషర్కి కంట్రోల్ ఇవ్వడం దీని మెయిన్ ఐడియా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పబ్లిషర్ కన్సర్న్స్ని అడ్రస్ చేసే ప్రయత్నం అన్నమాట. సరే, మళ్ళీ డిస్కవరబిలిటీ విషయానికొస్తే SEO ఇప్పటికీ కింగే కదా. అబ్సల్యూట్లీ. ఇండియాలో మొబైల్ ఫస్ట్ ఇండెక్సింగ్ చాలా కీలకం. ఆల్మోస్ట్ 77% ట్రాఫిక్ మొబైల్ నుంచే వస్తుంది. అలాగే వాయిస్ సర్చ్ వాడకం కూడా ఎక్కువట, గ్లోబల్ యావరేజ్ కన్నా డబుల్. అవును. లోకల్ SEO అంటే రీజనల్ కీవర్డ్స్ టార్గెట్ చేయడం ముఖ్యం. గూగుల్, ఆండ్రాయిడ్ డామినెన్స్ని కూడా మర్చిపోకూడదు. సో మల్టీలింగ్వల్ SEO అవసరం మళ్ళీ ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. ఖచ్చితంగా. ఇక ఫైనల్గా మానిటైజేషన్.
ఏఐ రెవెన్యూ పెంచడంలో ఎలా హెల్ప్ చేస్తుంది? టార్గెటెడ్ అడ్వర్టైజింగ్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, పర్సనలైజ్డ్ ప్రైసింగ్ ఇవన్నీ ఏఐ వల్లే పాసిబుల్ అవుతున్నాయి. ఇందాక చెప్పిన టాబులా డీపర్ డైవ్ కూడా పబ్లిషర్ సైట్లోనే హై ఇంటెంట్ యాడ్స్ ద్వారా మానిటైజ్ చేయాలని చూస్తోంది అన్నారు కదా? అవును. సో ఓవరాల్గా చూస్తే టెక్నాలజీని వాడుకుంటూ మన భాషల స్పెషాలిటీస్ని, ఛాలెంజెస్ని మైండ్లో పెట్టుకునే కంటెంట్ క్రియేట్ చేసి దాన్ని మానిటైజ్ చేయాలి. ఇట్స్ అ కాంప్లెక్స్ బ్యాలెన్స్. మొత్తంగా చూస్తే ఇండియాలో ముఖ్యంగా రీజనల్ లాంగ్వేజెస్లో డిజిటల్ కంటెంట్కి హ్యూజ్ పొటెన్షియల్ ఉంది. నిజమే. కానీ సక్సెస్ అవ్వాలంటే లాంగ్వేజ్ మీద పట్టు, ఆడియన్స్ అండర్స్టాండింగ్, ఎస్సీఓ, ఏఐ లాంటి టెక్నాలజీస్ని స్ట్రాటజిక్గా వాడడం ఇవన్నీ కావాలి. అలాగే మన భాషలకు ఏఐలో ఉన్న ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నించాలి. డీపర్ డైవ్ లాంటి కొత్త డెవలప్మెంట్స్ని ఫాలో అవ్వాలి. అవును. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఆలోచించొచ్చు. ఏఐ కంటెంట్ జనరేట్ చేస్తున్న ఈ రోజుల్లో డీపర్ డైవ్ లాంటివి యూజర్ని పబ్లిషర్ సైట్లోనే ఉంచడానికి ట్రై చేస్తున్నప్పుడు ఒక కంటెంట్ క్రియేటర్కి మోస్ట్ వాల్యుబుల్ స్కిల్ ఏది? మంచి ప్రశ్న. అది క్రియేటివిటీనా, టెక్నికల్ ఎస్ఈఓ స్కిల్లా, ఏఐ ప్రాంప్టింగ్లో మాస్టరీనా, లేక ఇంకేదైనా కొత్తదా? నిజంగా ఆలోచించాల్సిన విషయం. దీని గురించి ఆలోచించండి.